ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనంలోకి వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. పవన్ ఎన్నికల కార్యక్రమాలకు సంబంధించి జోనల్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర, గోదావరి సెంట్రల్, ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోనల్ గా ఏర్పాటు చేశారు. జోన్ కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్ల సభ్యులతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. పవన్ పర్యటనలు, సభలు, సమావేశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జనవరి నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫిబ్రవరి నెల నుంచి కార్యకర్తలు, నాయకులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టీడీపీ, జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మన పార్టీ నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో అందరితో కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుని, అక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి కోసం ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాం. సరే, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లాగూ మనకి మార్చిలో 3 వారాలు విస్తృతంగా ఉంటుంది. 3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి మన పార్టీ విజయం కోసం, మన పొత్తులో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా కృషి చేస్తారు. అందులో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. సో అందుకని వెసులుబాటు కోసం ఈ రాష్ట్రాన్ని మనం జనసేన పార్టీ నుంచి మనం కొన్ని కమిటీలు వేసుకున్నప్పుడు జోనల్ కమిటీస్గా మనం వాటిని విభజించుకున్నాం. జోనల్ కమిటీస్లో ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాలో, దాని తర్వాత సెంట్రల్ ఆంధ్ర జోన్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు దాన్ని సెంట్రల్ ఆంధ్ర జోన్గా పెట్టుకున్నాం. రాయలసీమ జోన్ 1 and 2గా విభజించుకున్నాం. సో ఈ ప్రక్రియలో భాగంగా ఇందా నేను 179 అన్నాను కానీ 191 టోటల్. సో 191 మంది సభ్యులతోటి మనం చాలా లోతుగా కసరత్తు చేసి చక్కటి కమిటీ మనం వేసుకోగలిగాం. సో మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా దీంట్లో అభినందిస్తున్నాను. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే జనంలోకి వచ్చే కార్యాచరణ సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా నిన్న ఈ జోనల్ కమిటీని కూడా ప్రకటించి పవన్ కళ్యాణ్ మొత్తం ఆయా కమిటీకి సంబంధించి కొంతమంది సభ్యులను కూడా ప్రకటించారు. అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర, అలాగే గోదావరి సెంట్రల్, ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 అంటున్న మొత్తం 6 జోన్లుగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీల్లో కో కన్వీనర్లతో పాటు కొంతమంది సభ్యులు కూడా ప్రకటించారు. వీరంతా కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న ప్రజా సమస్యలు కావచ్చు, అదే పార్టీ పరిస్థితి, పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కమిటీలు పనిచేస్తారని కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ఈ కమిటీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లో ఈ అంశాలు తీసుకెళ్లాలని సరిపై కొద్దిసేపటి క్రితం నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలతో కూడా ఆయన దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన శ్రీకారం చుట్టున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాకవెల్లరా అనే పేరుతో రోజుకు 2 సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తా ఉన్న పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆయన వంతుగా ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయటం, జిల్లాల వారీగా సభలు ఏర్పాటు చేసి వైసీపీ వైఫల్యాలను వివరించడంతో పాటు టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాము, ఏ అంశాలను ప్రజల్లో తీసుకెళ్లాలని అంశాలపై కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణ కూడా సిద్ధం చేయగా త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరొక 60-70 రోజుల్లోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో
ఆ జనాల్లోనే ఉండేలా పవన్ కళ్యాణ్ కూడా సంసిద్ధత అవుతున్నారు. అందులో భాగంగానే మొత్తం అన్ని చోట్ల కూడా జిల్లాలో ఎక్కడెక్కడ కమిటీలు ఏర్పాటు చేసి వారిని చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని కూడా నిర్ణయించారు. మరోవైపు ఇప్పటికే వైఎస్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది జగన్ వ్యవహార శైలితో విసుగు చెంది సీట్లు రాక అసంతృప్తిగా ఉన్న చాలా మంది కూడా ఈ చంద్రబాబు వైపుతో పాటు పవన్ కళ్యాణ్ కొంతమంది చూస్తున్నారు. నిన్న కూడా చూసాం బాలసౌరి కావచ్చు, కొంతమంది రామకృష్ణ కావచ్చు, అలాగే మరి కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మరోసారి ఇబ్బంది రాకుండా ఇటువైపు టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులతో కూడా వారి అభిప్రాయాలు కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని కూడా వచ్చిన నాయకులు స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి తెలుస్తా ఉంది. ఈ అంశాలపై కూడా ఎప్పటికప్పుడు ఇరు పార్టీల నాయకులు కూడా చర్చించుకొని ఎక్కడ ఈ గ్యాప్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాలని కూడా నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ సంబంధించిన టూర్ షెడ్యూల్ కావచ్చు, జనసేన భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా నాయకులు మనవారు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ అనుకూల వర్గం కొంతమంది సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి చెడిపోయేలాగా లేకపోతే కార్యకర్తల మధ్య ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని పోస్టులు నకిలీ అకౌంట్ల ద్వారా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా అలర్ట్గా ఉండాలి. వాటిపై వెంటనే పద్ధతి కౌంటర్ పెట్టవద్దు, స్పందించవద్దని కూడా నాయకులు మనవారు ఈరోజు సమావేశంలో ప్రస్తావించడం తెలుస్తుంది. ఎందుకంటే ఆ అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పెట్టినా, బూతులు తిడతా పెట్టినా కూడా ఎక్కడ చర్యలు ఉండవు. కానీ వాటిని కౌంటర్ ఇస్తూ ఎవరన్నా టీడీపీ కావచ్చు, జనసేన పక్షాల నుంచి కూడా పెడుతూ వెంటనే సిఐడి అధికారుల రంగంలో దిగి వారిపై కేసులు నమోదు చేస్తారు. తద్వారా రేపు ఎన్నికల్లో వారు పనిచేయకుండా ఏదో విధంగా అవన్నీ లాక్ చేయాలని కూడా చూస్తా ఉన్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇవన్నిటి కూడా సవివరంగా వివరిస్తూ ఈ రోజు మనోహర్ వారందరూ కూడా కార్యాచరణ అందిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి నుంచి కూడా పూర్తి స్థాయి పవన్ కళ్యాణ్ జనాలతోనే ఉంటారు, జనంలోనే నడుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభలపై సంబంధించి కూడా ఏదైనా ఏర్పాటు చేసిన అంశాలపై కూడా ఈ రోజు వారిద్దరూ కూడా ఈ సమావేశం చర్చకు వచ్చింది. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే తనకి ఏర్పాట్లు చేస్తానని కూడా మనవారు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ జనాల్లోకి వచ్చి పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించిన ద్వారా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నటువంటి